హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను గోంగూర పప్పు ఎలా చేయాలో చూపించబోతున్నానండి. లాస్ట్ టైం గోంగూర పచ్చడి చేశాను, ఈసారి గోంగూర పప్పు చేశానండి. ఇది ఫస్ట్ టైం అనమాట ఈ రెసిపీ చేసి మీకు వీడియో పోస్ట్ చేయడం అనేది. ఇదిగోండి, నేను చేసుకున్నట్టే మీకు పర్ఫెక్ట్గా ఇలా టేస్టీగా రావాలంటే ఇక నా వీడియో చూడండి. నాకైతే చాలా బాగా వచ్చింది పప్పు అయితే మాత్రం సూపర్గా ఉంది. టేస్ట్ మాత్రం డెఫినెట్గా ట్రై చేయండి. నేను ఎంత ఈరోజు సాటర్డే కదండి, గోంగూర పప్పు చేసుకొని పాపడ్స్ అప్పడాలు వేపించుకున్నాను. ఇదే మాకు ఈరోజు లంచ్లోకి. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. దీనికి కావాల్సింది గోంగూరను కందిపప్పు, ఒక ఆనియన్, ఒక 4 పచ్చిమిరపకాయలు కావాలండి, కొంచెం చింతపండు కావాలి. దీనికి నేను పప్పు ఏమో ఒక టీ గ్లాస్ వేసుకున్నాను, మరి కొంచెం వేసుకున్నాను అంతే. పప్పు కొంచెం ఎక్కువ వేసుకోవద్దండి, పప్పు కొంచెం తక్కువ, ఆకు ఎక్కువ ఉన్నట్టు చూసుకోండి, అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. లేకపోతే పప్పు తినే టేస్ట్ వస్తుంది అనమాట. ఎప్పుడైనా ఆకుకూరలకి ఎప్పుడైనా సరే ఫుల్గా అదే ఆకులు ఎక్కువ వేసుకొని పప్పు తక్కువ వేసుకొని చూడండి వాటర్ కొంచెం ఇలా జస్ట్ ఇలాగైనంత వరకు వాటర్ వేసుకున్నాను. ఎక్కువ వాటర్ వేసుకోవద్దు, సరిపోద్ది. ఎందుకంటే నేను కుక్కర్ సపరేట్గా పప్పు పెట్టేసుకుంటున్నాను. గోంగూర అనేది పులుపు కదండి, పులుపుకి పప్పు అనేది ఉడకదనమాట. నేను 2 టైమ్స్ చేశాను, నాకు ఎప్పుడు అలానే ఇబ్బందిగా ఫీల్ అయ్యాను అనమాట. అందుకే ఈసారి పప్పు సపరేట్గా బాయిల్ చేస్తున్నాను. ఇది ఉడికిన తర్వాత ఇక నేను కట్ చేసుకున్న గోంగూర ఉంది కదండి, క్లీన్ చేసుకున్న గోంగూర, ఆ గోంగూర, ఒక ఆనియన్, 4 పచ్చిమిరపకాయలు, చింతపండు వేసి కుక్కర్ పెట్టేసుకుంటున్నాను అనమాట. చాలా బాగుంటుంది పప్పు గోంగూర మాత్రం. డెఫినెట్గా ట్రై చేయండి. మాకైతే గోంగూర దొరకదు, చెప్పాను కదా లాస్ట్ టైం. నా వీడియోస్ ఫాలో అయినట్లయితే మా కిందన వాళ్ళు ఇచ్చారు, అదే నేను ఇప్పుడు వాడేసుకుంటున్నాను అనమాట. బాగుందా, ఫ్రెష్గా ఉంది. టేస్ట్ కూడా చాలా బాగుందండి, అది పొలంలో పండించుకున్నదంటే ఇది. టేస్ట్ చాలా బాగుంది. డెఫినెట్గా ట్రై చేయండి. చూడండి, ఇప్పుడు ఆ పప్పులో నేను మరి సపరేట్ తీయలేదండి, పెట్టేస్తాను అనమాట. ఇంకే ఆకుకూరలు ఏవైనా సరే, పాలకూర, మెంతికూర అవైతే మాత్రం మొత్తం పెట్టేస్తాను అనమాట అన్నీ. ఈ గోంగూర ఒక్కటే ఇలా సపరేట్గా బాయిల్ చేసుకుంటున్నాను అనమాట, ఎందుకంటే ఉడకదు పులుపుకి. అలా సపరేట్గా పెట్టుకోండి. ఇప్పుడు కొంచెం సాల్ట్, పసుపు వేసుకోండి. సాల్ట్ ఒక 2 స్పూన్స్ వేసుకోండి. కొంచెం అంటే అన్నంలో కలుపుకుంటాం కదా, కొంచెం సాల్ట్ ఎక్కువే పడుతుంది. 2 స్పూన్స్ వేసుకున్నాను నేను. సాల్ట్ కరెక్ట్గా సరిపోయింది. నేను నెక్స్ట్ టైం కూడా మరి వేయలేదు, నేను వేసుకున్న సాల్ట్ సరిపోయింది. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని కుక్కర్ పెట్టేసుకోవడం వెనుక. ఒక నియర్లీ 4 విజిల్స్ కుంచేసి ఆఫ్ చేసేయండి, సరిపోతుంది. ఆల్రెడీ పప్పు ఉడికిపోయింది కాబట్టి మనకి ఇప్పుడు గోంగూర అది మెత్తగా కావడానికి గోంగూర, ఆనియన్, పచ్చిమిర్చి అది చూడండి విజిల్స్ అయిపోయిన తర్వాత ఇక చూస్తున్నాను అనమాట. పప్పు ఇది మొత్తం బాగా మెదుపుకోండి, అంత పప్పు ఆకుకూర మంచిగా మిక్స్ అయిపోవాలన్నమాట. అలా మంచిగా కలుపుకోండి. చాలా బాగుంటుందండి, ఇది మంచిది కూడా. కాకపోతే కొంచెం వేడి చేస్తుంది, సమ్మర్లో కొంచెం తగ్గించుకోండి ఆకుకూర, తోటకూర, గోంగూర మాత్రం. కాకపోతే మాకు దొరకలేదని చెప్పేసి నేను ఎప్పటి నుంచి తినలేదండి, చాలా నెలలు అయిపోతుంది తిని గోంగూర. అందుకని చెప్పేసి నేను చేసుకున్నాను. ఎలాగో సాటర్డే కదా, నాన్ వెజ్ ఏమి, ఎగ్స్ ఏమి ఉండవు కాబట్టి ఎలాగో ఆకుకూర పప్పు చేసుకున్నాను అనమాట. కారం మాత్రం పడుతుందండి పులుపుకి, గోంగూరకి మాత్రం కారం గట్టిగానే పడుతుంది. పచ్చిమిరపకాయలు ఘాటు అయినవి 4 వేసుకున్నాను, మళ్ళీ కారం కూడా 2 స్పూన్స్ వేసుకున్నాను. అలా సరిపోయింది, కారం ఎక్కువ అవ్వలేదు, అలా సరిపోయింది అంతే. కానీ టేస్ట్ మాత్రం అల్టిమేట్. ఒకసారి ట్రై చేయండి నేను చేసుకున్నట్టు. ఇంకా మీరేం ప్రాసెస్లో చేస్తారో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇంకోటి, ఎవరికైనా టమాటా నచ్చితే టమాటా కూడా యాడ్ చేసుకోండి, టమాటా కూడా బాగుంటుంది. కుక్కర్లో పెట్టుకున్నప్పుడు అలాగే ఆనియన్, పచ్చిమిర్చి చేసాం కదండి, అప్పుడే టమాటా కూడా యాడ్ చేసుకోండి. టమాటా వేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది. నేను టమాటా ఏం వేసుకోలేదు, నార్మల్ ఇవే ఆనియన్, పచ్చిమిరపకాయ వేసుకున్నాను, కొంచెం పసుపు, కొంచెం సాల్టు. ఇక దీనికి తిరగమాత వేసుకోవడమేనండి. తిరగమాత ఇంకేం లేదు, అల్లం, వెల్లుల్లి, ఎండుమిరపకాయ, కొంచెం ఆవాలు, జీలకర్ర, అంతే. ఇదిగోండి పుట్నాల పప్పు అవి కూడా వేసుకున్నాను, చాయ్ మినపప్పును శనగపప్పు వేసుకున్నాను, ఆవాలు, జీలకర్ర ఇవి బాగా ఫ్రై అయిపోవాలండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగుంటుందండి టేస్ట్ మాత్రం. దీనికి ఏమైనా ఫ్రై కావాలి, పొటాటో ఫ్రై కానీ, పొటాటో ఫ్రై బాగుంటుందండి మ్యాక్స్. పప్పు కర్రీస్కి మాత్రం బెస్ట్ కాంబినేషన్ పొటాటో అని చెప్తాను నేనైతే. దొండకాయ ఏమైనా ఫ్రైలో బాగుంటాయి పప్పు కాంబినేషన్కి. నేను ఇంకేం చేసుకోలేండి, అది గోంగూర పప్పుకు కప్పడాలు వేపేసి తినేసాం అనమాట. లంచ్ అలా ఫినిష్ చేస్తాం మేము. ఇది మంచిగా చిటపట్లు ఆడాలండి, మంచిగా ఫ్రై అవ్వాలి. ఎప్పుడైనా ఆకుకూరలు వండుకున్నప్పుడు మాత్రం కంబైన్ చేసుకోండి. ఇప్పుడు ఓన్లీ పాలకూర కాకుండా పాలకూర, మెంతికూర, చుక్కకూర, మెంతికూర అలా కంబైన్ చేసుకోండి, అప్పుడైతే మంచిది. ఏది విడిగా వండొద్దు, ఎప్పుడైనా కలిపేసుకొని చేసుకోండి, అలాగే బాగుంటుంది. మంచిది కూడా, హెల్త్కి కూడా చాలా మంచిదండి ఆకుకూరలు తింటే. ఇక సమ్మర్ వస్తుంది కాబట్టి మన విలేజ్లో అయితే ఎక్కువ ఈ ఆకుకూరలు మంచిగా పండిస్తారనమాట. మీకు మంచి మంచి ఫ్రెష్గా వస్తాయి ఇక వెజిటేబుల్స్ ఏవైనా సరే.
ఇది మంచిగా ఫ్రై అయిపోవాలి. ఇదిగోండి ఇప్పుడు ఇవి కొంచెం ఆవాలు, జీలకర్ర అంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఇక మినపగుళ్ళ వేసుకోండి శనగపప్పు. ఇది ఆప్షనల్ అండి. వేస్తే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నాకు నచ్చుతుంది ఇలా వేసుకుంటే, అందుకే వేస్తున్నాను అనమాట. మంచిగా తిప్పుకుంటూ అలా ఫ్రై చేసుకోండి. చాలా బాగుందండి గోంగూర పప్పు మాత్రం. ఇంకా మీ దగ్గర ఇంగు ఉంటే ఈ పోపులోనే వేసుకున్నప్పుడు ఇంగువ కూడా వేసుకోండి. ఇంగు వేసుకుంటే డైజెషన్కి చాలా మంచిది, చాలా బాగుంటుంది. ఎండుమిరపకాయ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను. అంతేనండి, చాలా సింపుల్ గోంగూర పప్పు. మనకి ఎక్కడికైనా బయటకు వెళ్ళాలంటే చాలా తొందరగా అయిపోయే రెసిపీ ఇది. ఇంకే పప్పులైనా సరే సాల్ట్ వేయకండి. నేను ఆల్రెడీ పప్పు ఉడకబెట్టుకున్నాను కాబట్టి నేను ఇక గోంగూరలో సాల్ట్ వేసుకొని ఉడకబెట్టుకున్నాను అనమాట. లేకపోతే పప్పు అన్నీ ఒక్కసారి పెట్టినట్టు మాత్రం వేసుకోకండి, ఎందుకంటే ఉడకదు పప్పు అనేది సాల్ట్ వేసుకుంటే. పప్పు ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి నేను వేసుకున్నాను సాల్ట్. చాలా బాగుంటుందండి. తొందరగా ఫ్రై అయిపోవాలి, మంచిగా ఫ్రై అయిపోవాలండి పచ్చివాసన పోయేంత వరకు. అప్పుడే పోపు బాగుంటేనే టేస్ట్ వస్తుందండి మీ పప్పుల్లోకైనా. మెయిన్ పోపు అనమాట. పోపు వేసుకుంటే చాలా బాగుంటుంది. పచ్చడిలోకి ఏదైనా నేను చట్నీలో చేసినప్పుడు పోపు వేయను, కానీ నార్మల్గా నిలవ పచ్చడికి పోపు వేసుకుంటున్నాను అండి. కాకపోతే ఇన్ని ఇలా వేయను, ఓన్లీ ఎండుమిరపకాయ, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర అంతే, సింపుల్. చాలా బాగుంటుందండి. డెఫినెట్ ట్రై చేయండి. ఎన్నిసార్లు చెప్తున్నాను అనుకోకండి. నాకు చాలా ఇష్టం గోంగూర పప్పు, పాలకూర పప్పు, తోటకూర పప్పు, చుక్కకూర పప్పు. నాకు చాలా ఇష్టం ఈ పప్పులన్నీ. మా పాప కూడా అలాగే అలవాటు చేస్తున్నాను ఇవి. కాకపోతే ఇప్పటికే కొంచెం స్పైస్ తినదండి. నార్మల్గా బాయిల్ చేసే పెడతారనమాట. ఎందుకంటే పోపు వేసుకొని మొత్తం బాగా కలిపేసుకోండి. అంతేనండి. నేను చేసే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమైనా రెసిపీస్ కావాలన్నా కామెంట్ బాక్స్లో చెప్పండి, తప్పకుండా చేసి పెడతాను. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే బాగుంటుంది. అంతేనండి, మీకు పప్పు రెడీ. సింపుల్గా ఇలా సాటర్డేకి ఇలా లంచ్కి చేసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.